అవునండి. హాకై యాప్ అనేది దిశ కేస్ అయింది. మీకు అందరికి ఐడియా ఉండొచ్చు. ఆ అమ్మాయికి ఆ టైంలో ఎవరికి आप కాల్ लोग చేయాలో समझ में తెలవదు. नहीं आ रहा मिल गया హాకై యాప్ ఇది ప్లే స్టోర్ లో అవైలబుల్ గా ఉంటది. ఫ్రీగా డౌన్లోడ్ చేసి ఇది మనం आज ఎక్కడైనా ట్రావెల్ आज చేస్తుంటాము. ట్రావెల్ చేసేటప్పుడు మీకు డౌట్ గా అనిపిస్తది. ఇక్కడికి వెళ్ళాల్సింది ఇతను వేరే ప్లేస్ కి తీసుకుని వెళ్తున్నాడు అన్నప్పుడు ఈ హాకై యాప్ లో మన బ్రదర్ గానీ ఫ్రెండ్స్ గానీ ఎవరైనా మనకు అవైలబుల్ లో 5 మినిట్స్ లో రీచ్ అవ్వగలిగే వాళ్ళ నంబర్స్ 5 నంబర్స్ సేవ్ చేసుకోవాలి. మీరు ఫ్యూ సెకండ్స్ ఒక SOS అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ ఫ్యూ సెకండ్స్ మీరు ప్రెస్ చేస్తే లోకల్లో ఉండే పోలీస్ స్టేషన్ కి సిపి సార్ కి మిస్గైడ్ చేస్తే మీరు వెళ్ళే రూట్ కాకుండా వేరే రూట్ ఎవరికి అయితే కనుక నంబర్లు చెప్తారో వాళ్ళకు డేంజర్ కాల్ మీ అని ప్లస్ కాల్స్ వెళ్తాయి, వాళ్ళకు కాల్స్ వెళ్తాయి, అందరికి కాల్స్ వెళ్తాయి. మీకు 5 మినిట్స్ మేము వచ్చి రీచ్ అయ్యి సేవ్ చేయగలం. అర్థమైందా ఏం అర్థమైంది మొత్తము గలీజ్ గా శరీరాన్ని జోడించి ఇంకా మీ రిలేటివ్స్ కి మీ బంధువులకి పంపిస్తా అని మీకు బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. సో అలాంటి వాటి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో సోషల్ మీడియా తోటి చాలా జాగ్రత్తగా కొంతమంది అన్ని విషయాలు అందరితోటి చెప్పుకోలేరు. అంటే అర్థమైందా మనం చెప్పుకోలేము. మన మమ్మీకి కానీ డాడీకి కానీ ఎవరికైనా కాల్ చేయబోయి ఒక నెంబర్ మిస్ అయితే అనుకో వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఏం చేస్తారు, హాయ్ బాయ్ బాగున్నావా అని పెడుతుంటారు. అప్పుడు మమ్మీకి కానీ డాడీకి కానీ మనం చెప్పలేము. చెప్పినా మనకు నువ్వు ఇచ్చినావు నీ నెంబర్ ఎట్లా పోయిందని అడుగుతావు. అలాంటప్పుడు ఏం భయపడవలసిన అవసరం లేదు. మా వాట్సాప్ నెంబర్ ఉంది 94906166. ఈ నెంబర్ కి ఒక మెసేజ్ పెడితే చాలు. మెసేజ్ పెట్టిన చెప్ప ప్రాబ్లం ఏది, మెసేజ్ పెట్టిన తర్వాత ప్రాబ్లం మాది, ప్రాబ్లం సాల్వ్ చేస్తాము. మీరు మిమ్మల్ని ఎక్కడికి పోలీస్ స్టేషన్ కానీ ఎక్కడికి ఎవరిని పిలవము. ఏదైనా డౌట్ ఉంటే ఫోన్ లోనే మాట్లాడతాము, వాళ్ళు తీసుకొస్తాము. జైలుకంటే జైలుకి పంపిస్తాము, లేదంటే వార్నింగ్ ఇవ్వమంటే వార్నింగ్ ఇస్తాము. మీరు దేనికి భయపడవలసిన అవసరం లేదు. సరేనా, జాగ్రత్తగా ఉండండి. అన్నోన్ నెంబర్ ఎవరైనా ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే యాక్సెప్ట్ చేయొచ్చు. ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా సరే అండి, మీరు ఎలాంటి సిచ్యువేషన్ ఏం ఫేస్ చేస్తున్నా సరే మిమ్మల్ని క్వశ్చన్స్ ఏం అడగము. సరేనా తల్లి, మాట్లాడినావు వింటున్నారా? మీకు ఎటువంటి క్వశ్చన్స్ అడగరు. ఎవరైనా గిఫ్ట్ గట్టి ఇస్తే తీసుకోవద్దు. ఎవరైనా ఎదుటి గిఫ్ట్ ఇచ్చిందంటే మనం ఏదో ఆశిస్తేనే ఇస్తారు, లేకపోతే గిఫ్ట్లు ఎందుకు ఇస్తారు? ఏమి ఆశించకుండా ఇచ్చేది మమ్మీ డాడీ బ్రదర్ తప్ప వేరే వాళ్ళందరూ ఏదైనా ఆశిస్తారు. మంచిగా హ్యాపీగా ఉండండి, హ్యాపీగా చదువుకోండి. దాని అంతటా అదే మన కాళ్ళ దగ్గర అన్ని వెతుక్కుంటూ వస్తాయి. సరేనమ్మా? అమ్మా సీటింగ్ అంటే ఎప్పుడన్నా అర్థమైందా కాలేదా? మేము ఒక నిమిషం, మేము సిటీమ్స్ అంటే మఫ్టీలో ఉన్న పోలీసులమే, మామూలు యూనిఫామ్ లో ఉన్న పోలీసులు మేము ఒకటి. అయితే ఇది ప్రభుత్వము 2014లో ప్రభుత్వము మహిళల భద్రత నిమిత్తము కేవలం మహిళల రక్షణ నిమిత్తం ఏర్పాటు చేసిన సంస్థ. అయితే ఏమైతుంది ప్రాబ్లం ఏంటంటే పసిపిల్లల నుంచి ముసలి వారి వరకు కూడా రక్షణ లేకుండా పోయింది. అర్థమైందా? పసిపిల్లల నుంచి ముసలి వారి వరకు కూడా భద్రత లేకుండా పోయింది మహిళలకు. అందుకని మహిళల భద్రత కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ కాబట్టి కేవలం మహిళలకు మాత్రమే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాయి. మహిళలు ఎలా ఇప్పుడు పిల్లలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అలాంటిది బ్యాడ్ టచ్ చెప్తాము, స్కూళ్ళలో కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు పెద్ద మహిళలు ఇప్పుడు సైబర్ నేరాలు జరుగుతున్నాయి. వాట్సాప్, ఫేస్బుక్, అన్నోన్ పర్సన్స్ ఏం చేస్తున్నారంటే డీపీలో ఫోటో పెడుతున్నారు. దేంట్లో పెడుతున్నారు? వాట్సాప్ లో మన ఫోటో लगाना सकते, वो फोटो क्या कर रहे, मार्फिंग कर फिर दूसरों का शरीर जोड़ के उनको బ్లాక్ మెయిలింగ్, అశీల చిత్రాలు తయారు చేసి బ్లాక్ మెయిలింగ్ అది ఇది ఇచ్చేస్తున్నారు. అశీల చిత్రాలు అంటే తెలుసు కదా, నగ్న చిత్రాలు. అందుకని కేవలం మీరు చాలా జాగ్రత్తగా ఉండి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, మీరు దాన్ని చాలా జాగ్రత్తగా ఇచ్చేసి మీరు చేయాలి. లింక్ ఏదంటే లింక్ అది నొక్కరాదు. आप लोग सोचे फेसबुक में इसमें लिंक आ जाता नहीं, ये करना
अगर बैंक कुछ बैंक पैसे रहे तो भी चले जा रहे, सब चले जा रहे, लिहाजा सबको ये बोल रहे कि साइबर सिक्योरिटी वाली सेफ अगर ऐसा प्रॉब्लम हुआ, ఇలాంటి ప్రాబ్లం ఎవరికైనా వచ్చిందంటే అందరికి నోటెడ్ నంబర్ 100, పోలీస్ నంబర్ ఏంటి 100. ఆ నంబర్ కనెక్ట్ చేస్తారు. ఇంకోటి వాట్సాప్ ద్వారా పంపాలన్నా 9490616555 9490616555 అనేటువంటి నంబర్ వాట్సాప్ ద్వారా రాయటం పెడితే మళ్ళీ ఫోన్ చేసి మీ వివరాలు చెప్తారు అన్నట్టు. చీటింగ్ ఉద్దేశం కేవలము నేరం జరగకముందే పసిగట్టి నేరస్తులను శిక్షించడమే ముఖ్య ఉద్దేశం. చీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే చెప్పండి, మీరు నేరం జరగకముందు మేము ఇప్పుడు మప్పుగా ఉన్నాం, దూరం నుంచి గమనిస్తుంటాం. టచ్ కూడా చేసుకుంటూ వెళ్తుంటారు, మీరు షాపింగ్ చేస్తుంటారు. అలాంటి అలాంటి వాళ్ళని వాళ్ళని కూడా ఇంట్లో ఉంచుకోవడం పసిగట్టి చేస్తుంది. షాపింగ్ మాల్ క్రౌడెడ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ చార్మినార్ కొంచెం ఉంటామా తెలుసుకోవాల్సింది ఏంటంటే దేర్ ఇస్ నో సేఫ్టీ, దేర్ ఇస్ నో లైఫ్. చాలా ఏముండాలా, సేఫ్టీ ఇంపార్టెంట్. భద్రత లేకపోతే భవిష్యత్తు లేదు. భద్రత అనేది చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా ఆడవాళ్ళకు, అమ్మాయిలకు. ఎక్కడైనా కావచ్చు, మీరు పనిచేసే ప్లేస్ లో కావచ్చు, బస్ స్టేషన్ లో కావచ్చు, రైల్వే స్టేషన్ లో కావచ్చు, పార్క్ లో కావచ్చు, మీరు వెళ్ళిన హోటల్లో కావచ్చు, ఎక్కడైనా జరగవచ్చు. కనుక ఒక సేఫ్టీ దాని మీదనే మేము ఎక్కువ ఇట్లా రక్షణ సంబంధించిన వ్యవహారం చేస్తాం అన్నమాట. అది మీరు అర్థం చేసుకోవాలి. ఒకసారి ఇది పైకి పెట్టమ్మా, పైకి. అట్లా. ఇక్కడ రమ్మా. అమ్మ, ముందుగా లేకపోతే మీరు దగ్గర రండి. ఎక్కడ అమ్మ, రండి. రండి, ఇక్కడ రండి. జరిగి ఇవన్నీ इधर आइए, इधर ఓ మేడం जस्ट ऐसा करिए. కొంచెం కిందికి నడు. చెప్తాను స్కూల్లో కూడా. ఇప్పుడు హాలిడేస్ కదా సార్, మేము ఎక్కడ జనాలు ఉంటే అక్కడ వెళ్తుంటాం. ఆ క్రౌడ్ ఏరియా ఇంపార్టెంట్ కదా. థ్యాంక్ యూ. మీరు వాయిస్ కి పోలీసు ఇక బాబు ఇక చూడు నీ గర్లకు ఏదో నడిచింది, వ్యత్యాసం వచ్చింది, విడిపోయింది. మూసపోయింది ఎక్కువ ఎవరు? అమ్మాయి కదా, అమ్మాయే కదా మూసపోయింది. మీరు అనుకుంటున్నారు అబ్బాయికి లేదు అని, కానీ అబ్బాయికి మీరు పిఎస్ కి వెళ్ళి చెప్పొచ్చు. అమ్మాయి పోలేదు కదా. అంతే. ఇదేంటి మనం ఓ. మఫ్తీలో ఉంటాం, అంతే కదా సార్. యూనిఫామ్ లో ఉంటాం. అంతే ఏంది మిస్యూజ్ చేస్తే కేసు అయితే అదే మరి 10 మంది సరే 10 మంది మిస్యూజ్ చేయకుండా అంటున్నాడు. సరే సరే వాయిస్ రావాలి. మైక్ ఉందా? లేదు. चाहे हैदराबाद में चीटिंग यहाँ पर अगर से कोई बिहेव करे, टीजिंग करे, कुछ भी करते हैं ना, तो उनको आप घर बैठे व्हाट्सएप नंबर है 9490 पर, फिर आप घर बैठे वॉइस भेज सकते हैं. अगर सब टाइम से नहीं भेजे ना, आपको पीएस को आने के लिए नहीं बोलते, ऑफिस को आने की भी जरूरत नहीं रहती. आप घर बैठे प्रॉब्लम सॉल्व कर सकते हैं. नेक्स्ट टाइम वो आपके वो भी नहीं कर चलेगा. ఒక నిమిషం, మీరు ఒక 2 మినిట్స్ మా కోసం స్పెండ్ చేస్తే మీరు లైఫ్ లాంగ్ ఇది అక్కడ వచ్చే విషయం ఇది. అక్కడ తీసుకొని ఆగాలి. ఉంటారు కదా, మేము ఎందుకంటే వేస్ట్ విషయం కాదు, ఎప్పుడు లైఫ్ లాంగ్ అని. అమ్మ బాధ్యత కదా పిల్లలకి నేర్పించడం. షైగా ఫీల్ అవుతారు, స్కూల్ కి వెళ్ళే పిల్లలు ఉంటారు, సో వాళ్ళకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్. ఇప్పుడు కాలేజ్ అమ్మాయిలకు మేము చెప్పేది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, మా కాడ వచ్చే కేసులన్నీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్, స్నాప్చాట్ ఇవే వస్తాయి మా కాడ. మనం ఫోటో దిగి పెట్టేస్తాం. ఆ టీపీని వాళ్ళు ఇక్కడ నుంచి మార్పింగ్ చేస్తారు. మార్పింగ్